శ్రీనివైట్ల మరియు రవితేజ కాంబినేషన్ లో వస్తున్నటువంటి చిత్రమే విశ్వం. ఈ యొక్క చిత్రం నుంచి ఈ రోజు టీజర్ అయితే రిలీజ్ చేశారు. అయితే ఈ యొక్క టీజర్ ఎలా ఉంది అనేది మనము అబ్జర్వ్ చేస్తే మనకు దాదాపుగా వచ్చేసి శ్రీనివైట్ల అంటేనే మనకు కామెడీ శాతం ఎక్కువగా ఉంటుంది అనేది ఇది వరకు వచ్చినటువంటి సినిమాలు అయితే మనం చాలా చూసాము. దానికి అనుగుణంగానే ఈ రోజు విశ్వం టీజర్ చూస్తే మనకు కంపల్సరిగా అదే ఈ యొక్క విశ్వం సినిమాలో మరోసారి నవ్వులు పండించే విధంగా శ్రీనివైట్ల మరోసారి కాన్సెప్ట్ తీసుకొస్తున్నాడు అనేది ఒక పాయింట్ గా గమనించుకోవచ్చు. ఇక అదే విధంగా శ్రీనివైట్ల చేసినటువంటి గతంలో సినిమాలు కూడా మనం గమనించుకుంటే కూడా భారీగా కామెడీ, అదే విధంగా నెక్స్ట్ ఏమి జరుగుతుందా అనేది కూడా సస్పెన్స్ కూడా కొనసాగించేటువంటి విధానం శ్రీనివైట్లలో ఉంది. సో ఆ యొక్క మనం ఈ విశ్వం టీజర్ చూస్తే మనకు గోపిచంద్లో కూడా అదే కోణం కనబడుతుంది అనేది మనకు స్పష్టంగా గమనించుకోవచ్చు. అయితే దాదాపుగా 2 నిమిషాల నిడివిడిగా ఉన్నటువంటి ఈ యొక్క టీజర్ లో వచ్చేసి దాదాపుగా టీజర్ ఫస్ట్ నుంచి దాదాపుగా 1 నిమిషం పాటు వచ్చేసి కామెడీ పండించే విధంగానే చూపించాడు. తర్వాత ఈ యొక్క బ్యాక్గ్రౌండ్ ఎలివేషన్స్, అదే విధంగా సముద్రపు తీరంలో సాగేటువంటి ఫైట్లు, అదే విధంగా చిన్న పాప చెప్పేటువంటి సన్నివేశాలు ఇవన్నీ అన్ని కనబడుతున్నాయి అనమాట. సో మొత్తానికైతే మనం గమనించుకుంటే మటుకు ఈ యొక్క టీచర్ లో వచ్చేసి నవ్వులతో పాటు ఈ యొక్క సినిమా కూడా భారీగా ఉండే అవకాశం ఉంది అనేది మనం గమనించుకోవచ్చు. అదేవిధంగా ఈ యొక్క సినిమాలో ఉన్నటువంటి కావ్య తపర్ కూడా కంపల్సరిగా హీరో యొక్క గోపిచంద్ కు సూట్ అయ్యింది అనేది మనం స్పష్టంగా గమనించుకోవచ్చు. సో ఫైనల్ గా అయితే మనం గమనించుకుంటే శ్రీనివైట్ల గోపిచంద్ కాంబినేషన్ లో వస్తున్నటువంటి విశ్వం టీజర్ ఫైనల్ గా కామెడీతో పాటు ఈ యొక్క సినిమా చాలా బాగా ఉండే అవకాశం ఉంది అనేది మనకు స్పష్టంగా తెలుస్తుంది. ఒకవేళ మీరు విశ్వం టీజర్ చూసింటారు కదా, మీ యొక్క అభిప్రాయం కూడా కామెంట్ కూడా తెలియజేయండి.